గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 7వ తరగతిలో 14వ పాఠం అండి. తొందర చెప్పేసుకుందాం. మొఘల్ సామ్రాజ్యము. సో 2 రోజుల నుంచి వీడియోస్ వస్తలేవా అని చెప్పారు. అవునండి, 2 రోజుల నుంచి చేయలేదు. ఈరోజు చేస్తున్నాను, తప్పకుండా చేస్తాను. కొంచెం జ్వరం వచ్చిందండి, అసలు ఇంకా చేశాను కానీ అప్లోడ్ కూడా చేయలేదు. చేసినవి కూడా ఉన్నాయి, అప్లోడ్ చేయలేదు. సో ఒకదాని తర్వాత ఒకటి చేస్తానని. తర్వాత ఇదిగోండి, ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను. మొత్తం డిసెంబర్లో మొత్తం రివిజన్ కావాల్సిందే. డిసెంబర్ కంటే ముందు టోటల్గా మొత్తం సిలబస్ అయిపోవాలి. డిసెంబర్లో కేవలం రివిజన్ మాత్రమే ఉండాలి. రివిజన్ చేసిన వాళ్ళకి 130 వస్తాయి తప్పకుండా. ఇప్పుడు ఎంఎంజెడ్ అబాకా చూసిన వాళ్ళకైతే వేరే వాళ్ళు అందరికీ రావాలి, కానీ ఇది చూస్తున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా టెట్లో 130 అని టార్గెట్ పెట్టుకుంటానే 100 పైన రావాలండి ఖచ్చితంగా. ఇది ఛాలెంజ్. వస్తాయి తప్పకుండా, ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్ చదువుతున్నారు, తర్వాత వీడియోస్ చూస్తున్నారు, తర్వాత లెసన్కు లెసన్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నారు. ఒక్కొక్క లెసన్కి 50 క్వశ్చన్స్ ఉన్నాయంటే ఏ విధంగా తింపించినా కూడా రాయగలిగే కెపాసిటీ సంపాదించుకోగలుగుతాము. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు థర్డ్, నేను వద్దన్నా వచ్చేటి ప్రశ్నలు అనే థంబ్నెయిల్తో ఒక వీడియో ఉంది, అది చూడండి. లేకపోతే లింక్ ఇస్తాను బాక్స్లో, చూడండి. కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. అందులో నుంచి ఇప్పుడు గ్రూప్ 3లో ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయండి. మేబీ ఇంగ్లీష్లో లాస్ట్ ఇయర్ టెట్లో వచ్చాయి, అండ్ డిఎస్సిలో కూడా వచ్చాయి. అది 1,00,000 మంది చూశారు. చాలామంది దానికి మొత్తం పాజిటివ్ కామెంట్సే పెట్టారండి, చాలా బాగుందని. మీరు కూడా ఒక్కసారి చూడండి. అది నేను అదేంటి లింక్ ఇస్తాను ఇదే వీడియో కింద, మీరు చూడండి ఒక్కసారి. అండ్ ప్రతి ఒక్కరు, ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ చేయండి. అబ్బా, చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, నాకు కూడా ఇంకా చేయాలని ఉంటుంది. తప్పకుండా కంప్లీట్ చేస్తానండి, మీరు అస్సలు భయపడద్దు. డోంట్ వరీ. టెట్ అయిపోయే వరకు డిఎస్సి కూడా ఈరోజే, డిఎస్సి కూడా ఫిబ్రవరిలో వస్తుందని టాకు పేపర్లో, అది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అసలే, ఓకేనా? నేనైతే మొత్తం చేయడానికి ప్రయత్నిస్తాను, మీరు కూడా ఓపికగా ఉండండి, ఓకే? అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మొఘల్ సామ్రాజ్యం ఇది ఇంపార్టెంట్, ఇది లేనిది అసలు ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు, ఇందులో నుంచి క్వశ్చన్స్ లేనిది. సాధారణ శకము 1526లో బాబరు భారతదేశంపై దండెత్తడంతో మొఘలుల పేరుతో రాజ్య స్థాపన జరిగింది. ఎప్పుడు 1526 బాబరు అక్బర్లో మీరు కన్ఫ్యూజన్ ఉంటే, భారతదేశంపై ఫస్ట్ దండెత్తింది భారతదేశంపై బాబర్. ఫస్ట్ బాబర్ గుర్తు రావాలంటే భారతదేశంపై బాబర్. బా అని ఒకటి గుర్తుపెట్టుకోరు. భారతదేశము ఫస్ట్ భారతదేశం మీద వచ్చింది ఎవరు? బా. తర్వాత నేను ఏదైనా మీకు చెప్తే కోడ్లాగా చెప్పినా కూడా అది మీకు నచ్చితేనే అప్లై చేసుకోండి, ఓకే? ఈజీగా అనిపిస్తే. మొఘలులు సాధారణ శకం 1550 నుండి 1700 మధ్య కాలంలో సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీ మొదలుకొని భారత ఉపఖండమంతా సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. 1550 నుంచి 1700 వరకు మధ్యలో. ప్రస్తుత స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించి ఎర్రకోట మొఘల్ చక్రవర్తుల నివాసమే. సో ఇవి క్వశ్చన్స్, ఇది కూడా వచ్చిందండి. అండ్ ఇది ఎలా ఇస్తాడో తెలియదు. ప్రస్తుతం స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి, ఇక మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి వీళ్ళందరినీ ఇస్తాడు. భారత ప్రధానమంత్రి ఎర్రకోట, ఓకే? మొఘల్ చక్రవర్తుల నివాసం. మొఘలుల మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకు చెందినవారు. మీరు టెక్స్ట్ బుక్ చదివినా కూడా ఇక్కడి నుంచే వాడు 20 క్వశ్చన్స్ కూడా రెడీ చేయవచ్చు. మొఘలు ఏ దేశస్తులు అనియొచ్చు, ఆసియాలో ఎక్కడ అనియొచ్చు, లేకపోతే ఉజ్బెకిస్తాన్లో వచ్చిన వాళ్ళు ఎవరు అనియొచ్చు, ఆసిఫ్ జహీలా, మొఘలులా, ఇంకెవరు అనియొచ్చు, ఎట్లనే ఇవ్వచ్చు, ఓకే? మొఘల్ చక్రవర్తుల పరిపాలన కాలం. బాబర్, హుమాయూన్ 1526 గుర్తుపెట్టుకోరు. 1525 నుంచి 26 1526 నుంచి గుర్తుపెట్టుకుంటే, ఇక 1526 1530 వరకు బాబర్. హుమాయూన్ 1530 నుండి 1556 వరకు, 1556 వరకు. ఇక తర్వాత అక్బర్, బాబర్ తర్వాత హుమాయూన్, తర్వాత అక్బర్. బాబర్ తర్వాత అక్బర్ కాదు, మనకు ఊత పదంలోనేమో బాబర్ అక్బర్ అని వస్తుంది. తర్వాత 1556 ఈయనే. బాబర్ ఏమో 26, ఈయన 56.
56, వీడి చిన్నోడు 56, అక్బరు పెద్ద ఆయనే 26. గట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. లాట్ ఆఫ్ సిలబస్ తెలుసుంటే కానీ ఒక క్వశ్చన్ చేయలేము మనము. ఎందుకంటే గ్రూప్ 3లో కూడా మొత్తం మ్యాథ్ ద ఫాలోయింగ్, ఒప్పు తప్పు సరికాదు మొత్తం ఇవే ఇచ్చాడు కాబట్టి చాలా తెలిసి ఉండాలి. జహాంగీర్ 1605 నుంచి 1627, షాజహాన్ 1627 నుంచి 1658, ఔరంగజేబ్ 1658 నుంచి 1707 వరకు. ఓకే, వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 బాబర్, హుమయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఎంతమంది వీళ్ళు? 3, 4, 5, 6, 1, 2. సరే ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఇట్లా గుర్తుపెట్టుకోరు. బాహు ఆజా, ఫస్ట్ కానీ ఆజా, బాహు ఆజా. షాజహాన్ జేబులో పెడదాం, షాజహాన్ జేబులో పెడదాం. ఏంటియో డబ్బులో ఏంటియో పెడదాం. బాహు ఆజా షాజహాన్ జేబులో, బాహు ఆజా షాజహాన్ జేబులో సెల్ ఫోన్ పెడదాము, లేకపోతే అది పెడదాం. బాహు బాబర్, హుమయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఓకే, ఇంతే 4 అక్షరాలు ఉన్నాయి చూడు. బాహు ఆజా, ప్రభాస్ని గుర్తుపెట్టుకోవాలి. బాహు ఆజా షాజహాన్ జేబులో, బాహు ఆజా షాజహాన్ के जेब में डालेंगे बस, సెల్ ఫోన్ అన్నా పైసలన్నా. ఓకేనా? బాహు ఆజా షాజహాన్ జేబులో. మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి బాబరు 1504లో కాబుల్ను వశపరుచుకున్నాడు. 1504లో, ఇక్కడికి రాకముందు అన్నట్టు. బాబర్ 1526లో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రాహీం లోడిని ఓడించి, ఎవరిని ఓడించాడని అడగవచ్చు, ఏ సంవత్సరంలో ఓడించాడని అడగవచ్చు. ఆగ్రాను నియంత్రణలోకి తెచ్చుకొని రాజ్య స్థాపన చేశాడు. ఓకే, 1 అవర్ అయినా నో ప్రాబ్లం అన్నారు కదా, ఇంకా మొత్తం ఇందులోనే చేసేస్తాను చూడండి. ఒక 30 నిమిషాలు అయినా సరే, కొంచెం లెంత్ పెద్దదాట, అదేంటి లెసన్, కొంచెం ఇంపార్టెంట్ లెసన్ అండ్ పెద్ద లెసన్ కాబట్టి ఒక 2 సార్లు చెప్తున్నాను, బోర్ వచ్చినా వినండి ప్లీజ్. హుమాయూన్ను షేర్ ఖాన్ ఓడించి ఇరాన్కు తరిమేశాడు. హుమాయూన్ను ఎవరు ఓడించారు? షేర్ ఖాన్. అందులో రామ్ చరణ్ సినిమాలో షేర్ ఖాన్ అని ఉంటాడు కదా, అట్లా గుర్తుపెట్టుకోరు. షేర్ ఖాన్ హుమాయూన్ను ఓడించి ఇరాన్కు తరిమేశారు. ఎక్కడికి తరిమేశారని అడగవచ్చు, ఎవరు తరిమేశారని అనొచ్చు, ఎవరిని తరిమేశాడని అనొచ్చు, ఈయనని తరిమించింది ఎక్కడికి అని అనొచ్చు. ఇరాన్లో హుమాయూన్ సఫావిద్య సహాయాన్ని పొంది తిరిగి సాధారణ శకం 1555లో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. ఇగో సఫావిద్య, ఇది కూడా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది. ఇరాన్లో హుమాయూన్ను సహాయం చేసింది ఎవరు అని టెట్లో కూడా రావచ్చు. ఇది ఏ ఎగ్జామ్లో గుర్తుకులేదు కానీ వచ్చింది, ఇది వచ్చింది. ఇరాన్లో హుమాయూన్ని సఫావిద్య సహాయాన్ని పొంది తిరిగి మళ్ళీ 1555లో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. ఇట్లాంటి వర్డ్స్ ఇస్తున్నాడు నిన్న గ్రూప్ 3 ఎగ్జామ్ పేపర్స్కి. కానీ తర్వాత కాలంలో ఒక ప్రమాదంలో మరణించాడు. అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయస్సు ఎంత? 13 సంవత్సరాలు మాత్రమే, చాలా చిన్న వయస్సు. అక్బరు బెంగాల్ మధ్య భారతదేశాన్ని అతి తక్కువ కాలంలోనే ఆక్రమించాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, దక్కన్ పీఠభూమిలోని పలు ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. జహాంగీర్ అక్బర్ ప్రారంభించిన దండయాత్రను కొనసాగించాడు. కానీ ఆక్రమణలు పెద్దగా జరగలేదు. ఆక్రమణలు పెద్దగా జరపలేదు. షాజహాన్ దక్కన్ ప్రాంతంలో మొఘలుల రాజ్య విస్తరణను కొనసాగించాడు. షాజహాన్ దక్కన్ ప్రాంతంలో, ఎక్కడ? దక్కన్ ప్రాంతంలో. షాజహాన్ సామ్రాజ్యంలోని స్థానిక ప్రభువుల, పాలకుల తిరుగుబాటును ఎదుర్కొన్నాడు. సాధారణ శకం 1657-1658లో సింహాసనం కోసం షాజహాన్ కుమారుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. 1657-58లో ఔరంగజేబు తన 3 సోదరులు, ఎంతమంది? 3 సోదరులను ఓడించి చంపేశాడు.
షాజహాన్ను బందీ చేయడంతో శేషా జీవితం ఆగ్రా జైల్లో గడిపారు. ఎవరు? షాజహాన్. ఔరంగజేబు అస్సాంపై గెలుపు సాధించాడు. ఔరంగజేబు ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ మొదలగు ప్రాంతాలలో అనేక తిరుగుబాట్లు ఎదుర్కొన్నాడు. గురుతేజ్ బహదూర్ గోవింద్ సింగ్ శివాజీ తన కుమారుడైన అక్బర్ అతనికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు. శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శివాజీ ఏ సామ్రాజ్యము? మరాఠా. ఔరంగజేబు 1685లో బీజాపూర్ను, 1687లో గోల్కొండను ఆక్రమించారు. కొందరు మంది రాజపుత్రులు మొఘలులతో వివాహ సంబంధాలను కూడా ఏర్పరచుకున్నారు. కొంతమంది దీనిని వ్యతిరేకించారు. మొఘలుల ముఖ్య ఉద్దేశం ఓడించడమే కానీ శత్రువులను అవమానించడం కాదు. ఇది కూడా వచ్చింది. మొఘలుల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓడించడమే కానీ శత్రువులను అవమానించడం కాదు. జహాంగీర్ తల్లి రాజపుత్ర రాజైన అంబర్ నేటి జైపూర్ రాకుమార్తె. జహాంగీర్ తల్లి ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇక్కడ జహాంగీర్ తల్లి అని ఇచ్చిండు. జైపూర్ రాకుమార్తె. రాజపుత్రుడు షాజహాన్ తల్లి రాజపుత్రులైన జోధ్పూర్ యువరాణి. ఇగో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాయి. ఇవి రెండు ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు. జహాంగీర్ ఏమో జైపూర్ది, రాజపుత్రుడు అంబర్ నేటి జైపూర్. అంబర్ ఎవరు? జహాంగీర్ అంబర్. షాజహాన్ తల్లి రాజపుత్రులైన జోధ్పూర్ యువరాణి. జహాంగీర్ అంబర్. ఇక 00 హంగీర్ అంబర్. అది గుర్తుపెట్టుకోరు, అది కూడా ఇవ్వచ్చు. మొఘలుల పాలన విజయనగరపు కాలపు నాయంకర విధానాలను పోలి ఉంటుంది. ఇక చూసారా, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్ని. మొఘలుల పాలనలో విజయనగరం కాలపు నాయంకర విధానాలను పోలి ఉంటుంది. బిట్టు ఒక్క పదం వదలకుండా చదవాలి. ఏ చదివినా మీరు పదం ఇక ఇంట్లోకెళ్ళి 3 క్వశ్చన్స్. మొఘలులు ఎవరి కాలపుది అడగొచ్చు, విజయనగరపు కాలపులు ఎవరు చేసుకోవచ్చు, నాయంకర ఎవరిది అని అడగొచ్చు. ఔరంగజేబు పరిపాలన కాలంలో మన్సబ్దార్ల సంఖ్యను ఎక్కువగా పెంచాడు. ఔరంగజేబు మన్సబ్దార్లు ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వరకు బదిలీ చేసేవారు. ఒక్క నిమిషం, కొంచెం బ్లాలో వస్తుంది. మన్సబ్దార్లు నిర్ణీత సంఖ్యలో గుర్రపు రౌతులను, అశ్వక దళాన్ని పెంచి పోషించే బాధ్యతను కలిగి ఉండేవారు. మన్సబ్దార్లు నిర్ణీత సంఖ్యలో గుర్రపు రౌతులను, అశ్వక దళంని పెంచి పోషించే బాధ్యతను కలిగి ఉండేవారు. మొఘల్ పాలకులకు ప్రధాన ఆదాయం వనరు వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్ను. మొఘలుల పాలకులకు ప్రధాన ఆదాయం, ఇది వచ్చింది చాలాసార్లు, వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్ను. జాగీర్ల నుండి వచ్చే ఆదాయాల నుండి మన్సబ్దార్లు వారి జీతాలను తీసుకునేవారు. మొఘలు పాలకులకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్ను. అక్బర్ ఆర్థిక మంత్రి తోడర్ మల్లు ఆర్థిక, ఈ తోడేలు ఎంతోటే ఉంటుంది అనుకోని గుర్తుపెట్టుకొని. ఆర్థిక మంత్రి తోడర్ మల్లు 1570 నుంచి 1580 మధ్య కాలంలో వ్యవసాయ భూములపై సర్వేలు చేయించాడు. ప్రతి పంటకు నగదు రూపంలో ఎంత పన్ను చెల్లించాలో నిర్ణయించాడు. ఎవరు? ఈ తోడేలు. మొఘలులు ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టికను ఏర్పాటు చేశారు. శిస్తు పట్టిక. ఈ రెవెన్యూ విధానాన్ని ఏమంటారు? ఇది కూడా వచ్చింది. జప్తుగా వ్యవహరిస్తారు. మొఘలుల జప్తు విధానం గుజరాత్, బెంగాల్లో సాధ్యపడలేదు. ఎక్కడ? గుజరాత్, బెంగాల్లో సాధ్యపడలేదు. మొఘలుల కాలంలో వంశపారంపర్యంగా వచ్చిన జమీందారులు భూమి శిస్తును వసూలు చేసేవారు. అందుకు గాను వీరికి శిస్తులో వాటా వచ్చేది. జమీందారుల
17వ శతాబ్ది చివరిలో మొఘల్ సామ్రాజ్య స్థిరత్వానికి సవాలుగా మారాయి. అక్బర్ మిత్రుడు మరియు ఆస్థాన సభ్యుడు అబుల్ ఫజల్ అక్బర్నామా అనే పుస్తకంని రాశాడు. మనకు అక్బర్నామా రాసి అక్బర్ పేరు కూడా ఇస్తే అక్బర్ అని రాయొచ్చు, అవకాశం ఉంటుంది. అక్బర్ మిత్రుడు మరియు ఆస్థాన సభ్యుడు ఎవరు? అబుల్ ఫజల్ ఏం రాశాడు? అక్బర్నామా రాశాడు. అబుల్ ఫజల్ అక్బర్నామా అనే పుస్తకంను రాశాడు. అక్బరు సాధారణ శకం 1570లో ఫతేపూర్ సిక్రీలో ఆగ్రాకు సమీపాన వివిధ మతాలను సంబంధించిన చర్చలు ఒకే చోట జరిపించేవాడు. ఈ మతం పట్ల చర్చలు జరపడానికి ముస్లిం పండితులను, బ్రాహ్మణులను, రోమన్ క్యాథలిక్కులను, జొరాస్ట్రియన్లను ఆహ్వానించేవాడు. సుల్హే కుల్ అనే భావన అక్బర్ మనసులో మొదలైంది. సుల్హే కుల్ అనే భావన అక్బర్ మనసులో మొదలైంది. సుల్హే కుల్ అనగా ప్రపంచ శాంతి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇంపార్టెంట్ అని ఏది ఉంటుంది? ప్రతి పదం ఇంపార్టెంటే, కానీ రిపీట్ అయిన క్వశ్చన్స్ని ఇంపార్టెంట్ అంటాము. ఇప్పుడు అలా ఏం లేదు. ఇక్కడ ఇప్పుడు ఉన్నది ఇయ్యడు, దీనికి సంబంధించింది వేరేది ఇస్తాడు. ఇది అవగాహన అయితేనే అది క్వశ్చన్ చేయగలుగుతాం. సుల్హే కోల్ పద్ధతి ఆధారంగా రాజ్యపాలన అమలుపరచడంలో అక్బర్కు అబుల్ ఫజల్ సహాయపడ్డాడు. సుల్హే కోల్ పద్ధతిని జహాంగీర్, షాజహాన్లు అవలంబించారు. కానీ ఔరంగజేబు ఈ పద్ధతి నుండి తొలగి సున్నీ ముస్లిం వర్గాన్ని అభిమానించాడు. సున్నీ ఇగో నిన్న ఇది సున్నీ ముస్లిమ్స్ నిన్న అది కూడా ఇచ్చిండు, మొఘలులు ఎక్కడి అని గ్రూప్ 3లో. షాజహాన్ కాలంలో 8,000 నుంచి మన్సబ్దారులు ఉండగా ఉన్నత శ్రేణికి చెందిన మన్సబ్దారులు కేవలం 445 మాత్రమే, అనగా 5.6% మాత్రమే. కానీ వీరి ఉద్యోగులకు ఆదాయంలో 61.5% మాత్రమే జీతభత్యాలు చెల్లించేవారు అని షాజహాన్ 20వ పాలన సంవత్సరంలో రాసిన అధికార పత్రం తెలియజేస్తుంది. వరంగల్ జిల్లాకు చెందిన సర్వాయి పాపన్న తెలంగాణలో మొఘలుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. సర్వాయి పాపన్న ఔరంగజేబు కాలంలో జీవించాడు. పాపన్న మొఘలుల పరిపాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని 1687 నుంచి 1724 మధ్య ఆక్రమించుకొని వరంగల్ జిల్లాలో ఖిలాషాపూర్ కోటను నిర్మించి పాపన్న దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. పాపన్న గొప్ప సైన్యాన్ని తయారు చేసి వారి గెరిల్లా పద్ధతిలో శిక్షణనిచ్చాడు. పాపన్న నల్గొండ జిల్లాలోని భువనగిరి, కొలనుపాక, వరంగల్ జిల్లాలోని తాటికొండ, చేర్యాల, కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్లోని కోటను నియంత్రించాడు. పాపన్న నల్గొండ జిల్లాలోని భువనగిరి, కొలనుపాక, వరంగల్ జిల్లాలోని తాటికొండ, చేర్యాల, కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ కోటలను నియంత్రించాడు. పాపన్న సర్వాయిపేటలో మొదటి కోటను నిర్మించాడు. సర్వాయిపేటలో మొదటి కోట. తాటికొండ, వేములకొండ, షాపురంలో కూడా కోటలను నిర్మించాడు. తాటికొండలో ప్రస్తుతం చెక్ డ్యామ్ పాపన్న కాలంలోనే తాటికొండలో ఏమున్నది? చెక్ డ్యామ్. ఔరంగజేబు పాపన్నను అణిచివేయడానికి రుస్తుం దిల్ఖాన్కు సలహా ఇచ్చాడు. ఎవరు? ఔరంగజేబు పాపన్నను అణిచివేయడానికి ఎవరిని? రుస్తుం దిల్ఖాన్కు సలహా ఇచ్చాడు. రుస్తుం దిల్ఖాన్ పాపన్న మీదకు ఖాసిం ఖాన్ను పంపించాడు. కానీ పాపన్న ఖాసిం ఖాన్ను ఓడించి చంపేశాడు. రుస్తుం దిల్ఖాన్కు పాపన్నకు మధ్య యుద్ధం 3 నెలల పాటు జరిగింది. ఈ యుద్ధంలో పాపన్న తన స్నేహితుడైన సర్వన్నను కోల్పోయాడు. 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత దక్కన్ సుబేదార్ అయిన కంబక్షా ఖాన్ దక్కన్పై నియంత్రణ కోల్పోవడం ప్రారంభమైంది. పాపన్న సాధారణ శకం 1708 ఏప్రిల్ 1న వరంగల్ కోటను ఆక్రమించాడు. తాటికొండ వద్ద తర్వాత ఖిలాషాపురంల వద్ద చాలా కాలం యుద్ధం జరిగింది. ఈ యుద్ధం నుండి పాపన్న తప్పించుకున్నాడు. 1712లో పాపన్నను పట్టుకొని శిరచ్ఛేదం చేశారు. 17వ శతాబ్దం చివరిలో మొఘల్ చక్రవర్తుల ప్రాబల్యం బలహీనపడడంతో వారి సామంత రాజులు స్వాతంత్రముని ప్రకటించుకున్నారు. హైదరాబాద్ అసఫ్ జాహీల కాలక్రమ పట్టిక. నిజాముల్ ముల్క్ మొదటి, ఈయన కూడా ఇంపార్టెంట్ చాలా. నిజాముల్ ముల్క్
మొదటి నిజాం 1724 నుంచి 1748 వరకు. నాసర్ జంగ్ నేను ఇట్లా రాసిన ఇట్లా అని కాదు, అందరికీ ఇవ్వలేదు నిజాం అనే బిరుదులు అందరికి ఇవ్వలేదు కాబట్టి కొందరికే ఇచ్చాడు కాబట్టి ఆ కొందరి నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. నాసర్ జంగ్ 48 నుంచి 51, ఇవన్నీ 1707 వరకు. ముసాఫర్ జంగ్ అండ్ సలాబత్ జంగ్, ఈ ముగ్గురికి ఏమీ ఇవ్వలేదు. నాసర్ జంగ్, ముజాఫర్ జంగ్, సలాబత్ జంగ్, ఈ జంగులు 3 జంగులకు ఏమి ఇవ్వలేదు. మనకు మ్యాథ్స్ ఫాలోయింగ్లో ఇవ్వచ్చు ఎవరు ఇంట్లో నిజాం బిరుదులు ఎవరికి ఉన్నాయని. నిజాం అలీ ఖాన్ రెండవ నిజాం అలీ ఖాన్ 1762 1803. సికందర్ జా మూడవ నిజాం 1803 1829. నాసిరుద్దీన్ దౌలా ఈయన నాలుగో నిజాం. నసీరుద్దీన్ నాలుగో నిజాం. నసీరుద్దీన్ గుర్తుపెట్టుకోరి, నాసిరుద్దీన్ నాలుగవ. నిజాం రెండవ 1829 నుంచి 1857. అఫ్జల్ ఉద్ దౌలా 5. అఫ్జల్ 5. నాసిర్ 4. ఓకే, ఇవి 2. ఇక మొదటి తెలుసు, మొదటి నిజాముల్ ముల్క్. మొదటిది లాస్ట్ది అందరికీ తెలుసు, ఈ మధ్యలో. 4వది నాసిర్కి తెలిసినాక 6వది సికందర్. తర్వాత అఫ్జల్ ఉద్దీన్ దౌలా అన్న 1857 1869. మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ నిజాం 69 1869 నుంచి 1911 వరకు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఈయన గురించి తప్పకుండా వస్తుంది క్వశ్చన్. ఈయన లాస్ట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఇంకో పేరు కూడా ఉంది ఈయనకు. 1911 1949. సాధారణ శకం 1724. చీన్ ఖులిజ్ ఖాన్ హైదరాబాద్ రాష్ట్రంలో ఆసఫ్ జాహీ వంశంను స్థాపించాడు. ఇతనినే నిజాముల్ ముల్క్ అని కూడా అంటారు. ఫస్ట్ అతని పేరు చీన్ ఖలీజ్ ఖాన్. ఓకే, ఇతను 24 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఆసఫ్ జాహీ పాలకులలో ఉన్న 10 మంది రాజులలో 7 రాజులకు మాత్రమే నిజాం అనే బిరుదు మొఘలులు ఇచ్చారు. 7. నాసర్ జంగ్, ముజాఫర్ జంగ్, సలాబత్ జంగులకు ఈ జంగులకు నిజాం బిరుదులు లేవు. ఈ జంగులు గుర్తుపెట్టుకోరు, ఈ జంగులకు బిరుదులు లేవు. నిజాం రాజులు నిరంతరం మరాఠా మైసూర్ పాలనతో పోరాడుతూ ఉండేవారు. బ్రిటిష్ అధికారుల భావంతో నిజాం పాలకులు వలసవాద ఆధునీకరణను చేపట్టారు. సాధారణ శకం 1853 నుంచి 1883 మధ్య నిజాం రాజులు సాలార్జంగ్ జంగ్ దివాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. తర్వాత 6వ నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆసిఫియా గ్రంథాలయంను, విక్టోరియా స్మారక అనాథశాలను, మహబూబియా బాలికల పాఠశాలను నిర్మించాడు. ఎవరు? 6వ నిజాం. ఎవరు? మీర్ మహబూబ్ అలీ ఖాన్. 6 అలీ ఖాన్ మహబూబ్ అలీ ఖాన్. 1908లో సంభవించిన మూసీ నది వరదలలో హైదరాబాద్ ప్రజలకు మహబూబ్ అలీ ఖాన్ అండగా ఉన్నాడు. 6వ ఆయన అండగా ఉన్నాడు. దేనికి? 1908లో వచ్చింది మూసీ నది వరదలు. మూసీ నది వరదలు ఎప్పుడు వచ్చాయి? 1908లో వచ్చాయి. 1908లో వచ్చింది ఏంటిది? మూసీ నది వరదలు. అది అప్పుడు హైదరాబాద్కి అండగా ఎవరున్నారు? అలీ ఖాన్ ఉన్నాడు. అలీ ఖాన్ అండగా ఉన్న నది వరదలలో ఏది ఉండే అప్పుడు? ఇది. ఎన్ని ఇవ్వచ్చు. ఓకే, ఇప్పటి వరకు అయిపోయినాయి. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము. తొందరగా అన్ని ప్రాక్టీస్ చేస్తానండి. మీరు కూడా తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి. చూసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ప్రాక్టీస్ అయితే చేయండి. తప్పకుండా లెసన్కి టెక్స్ట్ బుక్ చదివినా లెసన్కి చేస్తే తప్పకుండా ఇంకా మొత్తం గుర్తుంటాయి. 3వ రివిజన్ చేయకపోతే రాదు. అన్ని క్వశ్చన్స్ తెలిసినట్టే అనిపిస్తాయి, కానీ పెట్టడం క్లారిటీ లేదు అంటే అది రివిజన్ లేకనే. ఒక్కొక్కరికి జాబ్ వచ్చిన వాళ్ళు 10 సార్లు రివిజన్ చేసిరండి. 100 బుక్కులు 100 సార్లు చదవడం కాదు, ఒక్క బుక్ని 100 సార్లు చదవాలి అంతే. మొఘలుల కాలంలో ఉన్న రెవెన్యూ విధానాన్ని ఏమని పిలిచేవారు? జప్త్. అక్కడ అర్థం కానప్పుడు అక్కడ బుక్లో అర్థం కాకుంటే పాయింట్స్లలో అర్థమవుతుంది. పాయింట్స్లలో అర్థం కాలేదంటే ఇక్కడ అర్థం కావాలి, ఇక్కడ అర్థం కాలేదంటే ఎప్పటికి అర్థం కాదన్నట్టు. ఇంకా 4 సార్లు చదివితే అర్థమవుతుంది. ఔరంగజేబు సుబేదారుని పేరు ఏమిటి? సి. కంబక్ష ఖాన్. 3 సార్లు చదివితే అర్థమవుతుంది అంటే 4-5 సార్లు చదవాలన్నట్టు. హుమాయూన్కు సహాయం చేసిన ఇరాన్ చక్రవర్తి ఎవరు? సఫావిద్ షా. ఏ సంవత్సరంలో ఔరంగజేబు బీజాపూర్ను ఆక్రమించుకున్నాడు? 1685. చిత్తోడ్కు చెందిన
ఈ రాజపుత్రులు చాలా కాలం పాటు మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు. కాలం పాటు మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు. ఎవరు వీళ్ళు గుర్తించిన వాళ్ళు? ఎవరట? ఇక వీళ్ళట డిసోడియా వంశపు రాజపుత్రులు. మొఘలుల పాలన ఎవరి అమరనాయంకర విధానాలను పోలి ఉంది? ఎవరి నాయంకలను ఉంది? విజయనగర రాజులు. మొఘలుల కాలంలో ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాకులుగా నిర్ణయించి ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేస్తే కట్టవలసిన పన్నును నిర్ణయించే విధానాన్ని ఈ విధంగా వ్యవహరిస్తారు. ఎలా వ్యవహరిస్తారు? బి. జప్తు. అక్బర్ ప్రవేశపెట్టిన విధానాన్ని అక్బర్ మిత్రుడు ఆస్థాన సభ్యుడు అయిన అబుల్ ఫజల్ రాసిన ఈ గ్రంథం విస్తరంగా చర్చించబడ్డాయి. ఏది? సి. అక్బర్నామా. సుల్హేకుల్ ప్రపంచ శాంతి అనే భావన ఎవరిది? అక్బర్ బాద్షాది. హుమాయూన్ను ఓడించి ఇరాన్ను ప్రాలద్రోలిన వారు ఎవరు? షేర్ ఖాన్. తోడర్మల్ ఎవరికి ఆర్థిక మంత్రిగా పనిచేశాడు? అక్బర్. మన్సబ్దార్ అనగా సైనిక హోదా. షాజహాన్ కాలంలో ఎంతమంది మన్సబ్దారులు ఉండేవారు? 8000. స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనలో సఫలీకృతులు అయినది ఎవరు? శివాజీ. సుల్హేకుల్ పద్ధతి ఆధారంగా రాజ్యపాలన అమలుపరచడంలో అక్బర్ను సహాయపడింది ఏది? అబుల్ ఫజల్. మొఘలుల రాజులు ఏ దేశాలకు చెందినవారు? ఉజ్బెకిస్తాన్, మంగోలియా. షాజహాన్ కాలంలో మన్సబ్దారులు మరియు వారి ఉద్యోగులను ఆదాయంతో ఎంత శాతం మాత్రమే జీతభత్యాలు చెల్లించేవారు? ఎంత? బి. 61.5%. ఏ ప్రాంతంలో చెక్ డ్యాం పాపన్న పరిపాలన కాలంలో నిర్మించబడింది? సి. తాటికొండ. భారతదేశంలో మొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? బాబర్. సుల్హేకుల్ అనగా ప్రపంచ శాంతి. ఈ మధ్య కాలంలో మొఘలులు తమ సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీ మొదలుకొని భారత ఉపఖండమంతా విస్తరింపజేశారు. బి. 1550-1700. షాజహాన్ కాలంలో ఉన్న మన్సబ్దారులలో ఎంతమంది ఉన్నత శ్రేణికి చెందిన మన్సబ్దారులు ఉండేవారు? 445. ఏ సంవత్సరంలో బాబర్ కాబూల్ని వశపరుచుకున్నారు? బి. 1504. ఏ సంవత్సరంలో హుమాయూన్ మరణించాడు? సి. 1556. అక్బర్ ఆర్థిక మంత్రి ఎవరు? తోడేర్మల్లు. షాజహాన్ తల్లి ఏ రాజ్యపు రాకుమార్తె? జోధ్పూర్ రాజకుమార్తె. అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయసు ఎంతుండే? ఏ. 13 సంవత్సరాలు. ఔరంగజేబు ఎంతమంది సోదరులను ఓడించి చంపేశాడు? ముగ్గురిని కదా, ముగ్గురిని చంపేశాడు. మన్సబ్దారులు వారి జీతాలను వీటి నుండి వచ్చే ఆదాయాల నుండి తీసుకునేవారు. ఎవరిని? డి. జాగీర్లు. ఏ మొఘల్ చక్రవర్తి పరిపాలనా కాలంలో మన్సబ్దారుల సంఖ్యను ఎక్కువగా పెంచాడు? ఔరంగజేబు. మొఘలు పాలకులకు ప్రధాన ఆదాయ వనరు ఏది? బి. వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్ను. అక్బర్ కుమారుని పేరు ఏమిటి? జహాంగీర్. మొఘలుల కాలంలో జమీందారు ఈ శతాబ్దపు చివరిలో తిరుగుబాటు చేశారు. బహు ఆజా షాజహాన్ జేబులో. 32 బి.ఎస్. జహాంగీర్. మొఘలుల కాలంలో జమీందారులు ఈ శతాబ్దపు చివరిలో తిరుగుబాటు చేశారు. సి. 17వ శతాబ్దం. అక్బర్ మిత్రుడు మరియు ఆస్థాన సభ్యుడు ఎవరు? అబుల్ ఫజల్. మొఘలుల కాలంలో జప్తు విధానం ఏ ప్రాంతంలో సాధ్యపడలేదు? సి. గుజరాత్ అండ్ బెంగాల్. అక్బర్ ఏ సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీలో ఆగ్రాకు సమీపాన వివిధ మతాలను సంబంధించిన చర్చలు ఒకే చోట జరిపించాడు? బి. 1570. బాద్షానామా అనే గ్రంథాన్ని రచించిన అబ్దుల్ హమీద్ లహారి ఎవరి ఆస్థాన కవి? బాద్షానామా. కన్ఫ్యూజ్ కావద్దు, అక్బర్నామా కాదు. 37.
షాజహాన్ ఔరంగజేబు అనుసరించిన మత విధానం ఏమిటి బి సున్నీ. ఇది నిన్న వచ్చింది. ఏ సంవత్సరంలో బాబర్ ఢిల్లీ సుల్తాన్ ఇబ్రాహీం లోడి ఓడించి ఢిల్లీ ఆగ్రాను ఆక్రమించుకున్నాడు? సి 1526. జహాంగీర్ తల్లి ఏ రాజ్యపు కుమార్తె? ఏ అంబర్ రాజ్యము నేటి జైపూర్. హుమాయూన్ తిరిగి ఏ సంవత్సరంలో ఢిల్లీకి ఆక్రమించుకున్నాడు? బి 1555. ఈ మొఘల్ చక్రవర్తి కాలంలో శివాజీ స్వతంత్ర మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు? సి ఔరంగజేబు ఏ సంవత్సరంలో గోల్కొండను ఆక్రమించుకున్నాడు? 1687. కంబక్షా ఖాన్ ఎవరికి సుబేదారుడిగా పనిచేశాడు? ఔరంగజేబు. ఎవరి కాలంలో దక్కన్ ప్రాంతంలో మొఘల రాజ్య విస్తరణ కొనసాగించింది? షాజహాన్. మొఘలుల ప్రాబల్యం తగ్గేటప్పటికి అవతరించిన స్వతంత్ర రాజ్యం ఏది? డి ఏ మరియు బి హైదరాబాద్, అవాద్. తెలంగాణలో మొఘలుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎవరు? బి సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న మొఘలుల పరిపాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని 1687-1724 మధ్య ఆక్రమించుకుని వరంగల్ జిల్లాలో దీనికి రాజధానిగా చేసుకున్నాడు. దేనికి? హిలాషాపూర్. సర్వాయి పాపన్న చేతిలో ఓడిపోయిన మొఘల్ ప్రతినిధి ఎవరు? సి ఏ మరియు బి. ఏముంది? ఏ రుస్తుం దిల్ ఖాన్, ఖాసిం ఖాన్ ఉంది. రుస్తుం. ఇవి రెండు అక్కడ ఇచ్చిండే ఆప్షన్స్, రెండు కింద ఇచ్చుడు. రుస్తుం ఖాన్ అండ్ ఖాసిం ఖాన్. ఏ సంవత్సరంలో సర్వాయి పాపన్న వరంగల్ కోటపై దాడి చేసి దానిని ఆక్రమించాడు? ఏ ఏప్రిల్ 1, 1708. 1724 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఆసఫ్ జాహీ వంశ పాలనను స్థాపించినది ఎవరు? ఖలీజ్ ఖాన్. ఇది జతపరచు. ఇది ఒకటి మీరు జతపరచరాదు, ఆడ చూసిరు కదా, అక్కడ చూసిరా. ఇది ఒక్కసారి జతపరచము చెయ్యండి, ఇట్లా రాయండి. ఏ లేదా ఒకటి ఇట్లా రాయండి. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటారా? తీసుకోండి. ఇదిగోండి, చేసి అది రాయండి. ఓకే, అది ఒక్కటి చేయండి, గుర్తుంటుంది మీకు. ఏది వచ్చినా తప్పకుండా గుర్తుంది. షాజహాన్ జేబులో, షాజహాన్ చేతిలో. ఇంత గుర్తుపెట్టుకుంటే అయిపోయి. ఓకేనా అండి? ప్లీజ్, ఇగో 14వ పాఠం అయిపోయింది. మీకు డిఎస్సి కూడా తొందరగా పడే ఉద్దేశం ఉంది. సో ఇక్కడ వరకు బిట్స్ అయిపోయాయి. ఇప్పుడు 15వ పాఠం స్టార్ట్ చేద్దాము. తెలుగు ఇది తప్పకుండా మీకు డిఎస్సి వరకు నేను సపోర్ట్గా మీకు ఉంటానండి. మీరు కూడా ప్లీజ్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంత తొందరగా నా ఛానల్ గ్రోత్ కూడా అయింది. అండ్ చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక్కసారి నేను చెప్తున్నాను కదా, ఒక వీడియో కూడా చూడండి. మీకు చాలా 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 ఉపయోగపడుతుంది. వద్దన్న వచ్చే ప్రశ్నలని కొంచెం కోడ్స్తో చెప్పాను కామెడీగా, వింటే కొంచెం గుర్తుంటుంది అనేది నా అభిప్రాయము. ఒకసారి చూడండి, నేను ఇక్కడ లింక్ ఇస్తాను, ఈ వీడియోలో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడండి. అండ్ మీరు నన్ను తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. లైక్ చేస్తున్నాను, ఇక్కడ వరకు తీసుకొచ్చారు, ఇంకా డిఎస్సి వరకు తీసుకెళ్ళండి. దయచేసి ప్లీజ్ కామెంట్స్ రాయండి అండ్ మీ సలహాలు సూచనలు రాయండి. చేస్తానండి. నిజంగా 2 రోజుల నుంచి చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ కామెంట్ చేసినందుకు, ఫాలో అవుతున్నందుకు. ఇంకా మీరు ఫాలో అవుతేనే, అంటే మీకు అనుకూలంగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. ఓకేనా? కొంచెం ఫీవర్ వచ్చి చేయలేదు, తప్పకుండా చేస్తానండి. ఓకే, ఇప్పుడు కరెంట్ ఒక్కొక్కసారి ఇంతవరకు పోలేదు, మరి ఇప్పుడే ఆ చెట్లు కొట్టేస్తున్నారు, కరెంటు పోతుంది. పోవడం వల్ల వైఫై బంద్ అయ్యి అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. ఓకేనా? అది కూడా ఒక కారణము. ప్లీజ్ దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ ఎక్కడైనా ఆన్సర్స్ ఇప్పటివరకు అయితే లేవు బుక్లో, అలా ఎక్కడైనా కనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఓకే, నాది కూడా ఎక్కడైనా క్లారిటీ లేకపోతే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఆ లింక్ అయితే ఇంకొకసారి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.